రక్తదానం శిబిరం నిర్వహించినటువంటి ఏకైక సంస్థ అది హెల్పింగ్ మైండ్స్ మాత్రమే. అందులో గురంకొండ టీం వాళ్ళు రక్తదాన శిబిరం నిర్వహించడం గురంకొండ వాళ్ళు. హలో గైస్, బయలుదేరుతున్నాము మదనపల్లి. ఈరోజు స్మాల్ ప్రోగ్రామ్ ఉంటే ఓకేనా, అలా కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఒక యానివర్సరీకి బయలుదేరినాము. ప్రోగ్రామ్ ఉంటే అది మదనపల్లిలో జరుగుతుంది. ఇప్పుడు గురుంగొండ నుంచి మేము మా ఫ్రెండ్స్ బయలుదేరినాము. మళ్ళా వల్పాడ్ నుంచి మా ఇంకొక పర్సన్ సైద్ అన్న వచ్చినారు. ఇది కూడా మదనపల్లి వల్పాడ్ ఇన్ఛార్జ్ అన్నమాట హెల్పింగ్ మైండ్స్ కి. ప్రోగ్రామ్ కి వెళ్తున్నాము. ఆ ప్రోగ్రామ్ ఏమంటే మీకు ముందరే చెప్తాను. దానికన్నా ముందు నేను మరి మా వల్పాడ్ నుంచి సైద్ అన్న, మళ్ళా గురుంగొండ నుంచి ఇన్ఛార్జ్ ముఖదర్ గారు, మళ్ళా తిరుపల్లి ఫౌండర్ హెచ్హెచ్ ఫౌండేషన్ అధ్యక్షుడు మళ్ళా అహ్మద్ గారు, వీళ్ళందరూ కలిసి మేము ఇప్పుడు బయలుదేరాము. మదనపల్లి ఫంక్షన్ ఉంటే అది ఏం ఫంక్షన్ అనేది మీకు ముందర చెప్తాను. వీడియో చూస్తూ ఉండండి లాస్ట్ వరకు, మిస్ కాకండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీంతో పాటు మాకి ఫంక్షన్ ఎందుకు చేస్తున్నారు అని అది కూడా మీకు తెలుస్తుంది. ఎప్పటి నుంచి చేస్తున్నాము, ఎన్ని సంవత్సరాలు అయింది, ఇందులో ఎవరెవరు బాగా హెల్ప్ చేస్తున్నారు, అవన్నీ మీకు దీనిలో వస్తాయి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఆయన వచ్చి సైద్ అన్న వల్పాడ్ ఇన్ఛార్జ్ హెల్పింగ్ మైండ్స్ కి. దాంతో పాటు మన ముఖదర్ గారు మన గురుంగొండ ఇన్ఛార్జ్. గురుంగొండ మరి తరువుండ ఆయన కవర్ చేస్తాడు. ఇంకా ఇతను వచ్చి తిరుపల్లి నుంచి హెచ్హెచ్ ఫౌండేషన్ ఇన్ఛార్జ్ అన్నమాట. హెల్పింగ్ మైండ్స్ కూడా ఇన్ఛార్జ్ ఉంటాడు అహ్మద్. మన కట్ట కాలే వరకు కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా నిస్వార్థంగా హెల్పింగ్ మైండ్స్ సేవలు అందిస్తుంది. అందులో ఈ స్వర్గస్తున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ 13 మందికి నివాళులు అర్పించడానికి షఫీ అన్నయ్య గారిని సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాను. దయచేసి అందరూ లేచి 2 నిమిషాలు వారి కోసం మౌనం పాటించాలి. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా మన హెల్పింగ్ మైండ్స్ సేవల్లో బతికే ఉంటారు. అన్న ఒక్కరే అందరికీ పూలు వేసుకుంటూ పోతారు. సునీల్ సో వీరి సేవలను తక్కువ కాదు. సేవలని ఎల్లప్పుడూ హెల్పింగ్ మైండ్స్ స్మరిస్తూ హెల్పింగ్ మైండ్స్ సేవల్లో ఉన్నారు అని చెప్పి గర్వంగా మేము చెప్పుకుంటాం. వారి కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా కూడా వారికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ హెల్పింగ్ మైండ్స్ సేవల్లో ఎప్పుడు ఉంటారు. ఏం చేస్తున్నారు? సో లవ్ యూ. వీళ్ళు ఇచ్చిన పేర్లతో చెప్పుకుంటా పోతే చాలా ఉంది. మీరంతా లేకపోతే ఎవరు లేనంత వ్యక్తులు ఎవరెవరినో మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాం. అతి చిన్న వయసులో ఎంతో సేవలు అందించినటువంటి ఈ మహోన్నత తక్షణి ప్రాతికేయులు ఉండవు. అటువంటి వారు మీ ఆత్మహత్య జోలికి వెళ్ళదండి. దయచేసి ప్లీజ్, నా నెంబర్ పబ్లిక్గా ఉంది, ఫోన్ చేసి చెప్పండి. రెండోది, ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కొందరు చేసుకున్నారంటే మనం ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నారో అని చెప్పి మనం గుర్తించుకోవాలి. సో వీరందరి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి 2 నిమిషాలు మౌనం పాటించి హ్యాపీ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ. హైదరాబాద్ నుంచి
నైట్ ప్రయాణం చేసి ఎంతో చాలా అమూల్యమైన సమయం కేటాయిస్తూ అన్న హ్యాపీ వెల్కమ్ చెప్పండి గురించి 2 మాటల్లో చెప్తాను. ఎంతోమంది సినీ యాక్టర్స్ని ఎంతోమందిని కలిసిన నేను, కానీ ఇంత హ్యాపీగా, ఇంత కనెక్టివిటీగా, ఇంత ఎనర్జీ లెవెల్లో ఉండడం ఒక ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ. అది ఎవరైనా సరే, మీరందరూ గొప్ప వాళ్ళే, మీరందరూ ఉండడం వల్ల అబ్బు ఉన్నాడు. ఓకేనా? అర్థమవుతుందా? మీరు పొగడతలు పెట్టద్దని దయచేసి. ఈ హెల్పింగ్ మైండ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇకపోతే హెల్పింగ్ మైండ్ ముఖ్యంగా అందరికీ 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసిన బ్రదర్ షఫీ అన్న గారికి కూడా మన హెల్పింగ్ మైండ్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, హెల్పింగ్ మైండ్స్ అంటే నిస్వార్థమైన సేవలకు మారుపేరు. మీరు డిక్షనరీలో ఎక్కడ చూసినా కూడా సేవ అనేది ఎన్ని విధాలుగా చేయవచ్చో అవన్నీ హెల్పింగ్ మైండ్స్లో ఉచితంగా పొందుతున్నారు. సో అన్నది యానివర్సరీ చెప్పుకోవచ్చు. బాగా ముందుగా హెల్పింగ్ మైండ్స్లో స్వర్గస్థులైనటువంటి టీం మెంబర్స్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖ నటులు అన్నగారు శేషయ్య గారికి మనస్ఫూర్తిగా 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క హెల్పింగ్ మైండ్స్ కుటుంబం ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాను. థ్యాంక్ యూ ముస్తఫన్న. ఇక్కడికి విచ్చేసిన మన విశిష్ట అతిథి షఫీ అన్న గారికి, మా హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. మన సేవా కార్యక్రమాలు మన జిల్లానే కాకుండా అన్ని చోట్ల విస్తరించి ఇదే విధంగా ముందుకు సాగాలని మన మిత్రులందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. పని చేస్తుంది అదేది కదా, సిద్ధంగా ఉండాలి. ఎవరి పేర్లు అంటే వాళ్ళు పిలిచేస్తారు. నాకు మాట్లాడేది రాదు. ఫస్ట్ అప్పు వచ్చి పెట్టేసినట్టుగా మాకు అస్సలు మాట్లాడేది రాదు. మైక్ లేకుండా మాట్లాడేస్తాం. కావాలంటే హ్యాపీ యానివర్సరీ, 12th యానివర్సరీ వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న, చెప్పి అన్న. అబ్బుకి పోటీ మేము ఏమైనా హెల్పింగ్ మైండ్లో చేయాలి. అబ్బుకి పోటీ ఇప్పుడే చెప్పేస్తాము. ఫుడ్ బ్యాంక్ కానీ బ్లడ్ క్యాంప్ కానీ ఏదైనా కానీ మేము చేసుకుంటాం. ఇంకొకటి అబ్బుతోనే పోటీ. అట్లా చేస్తేనే మా ఊరు బాగుంటే మనమందరం బాగుంటామని మా ఆలోచన. అందరూ మన ఊరు బాగుండాలి అంటే దేశం బాగుంటుంది. అదే మన ఆలోచన. మాకు కూడా అబ్బు సాయం ఉంది. థ్యాంక్ యూ. నువ్వు ఏమైనా చేయి పదనం వల్ల నేను గురుంగుండ చేస్తాను. హ్యాపీగా కదా. థ్యాంక్ యూ. ఇంకోటి ఎప్పుడు మా తోడు ఉండే మా అభిదన్న. ఏ పనికైనా ఫస్ట్ మా అభిదన్న మాట్లాడతాం. అబ్బు ఇట్లా ప్రోగ్రామ్ చెప్పడం చేద్దామంటే చేసేద్దాం రా అంటాడు. ఎప్పుడూ మా తోడు ఉంటాడు మా అన్న, పెద్ద అన్న అభిదన్న. హ్యాపీ 12th యానివర్సరీ. గురుకుండలో ఫస్ట్ టైం బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేసేది మేమే. గురుకుండ ఎక్స్పీలో ఇప్పుడు దాకా మేమే ఆర్గనైజ్ చేసేది. గురుంకొండ, ఆంధ్రవతి, హాస్పిటల్, కలిచర్ల, కలిగిరి ఈ 4 ప్రాంతాల్లో రక్తదానం శిబిరం నిర్వహించినటువంటి ఏకైక సంస్థ అది హెల్పింగ్ మైండ్స్ మాత్రమే. అందులో గురుంకొండ టీం వాళ్ళు రక్తదాన శిబిరం నిర్వహించిన గురుంకొండ వాళ్ళు పెద్ద వాళ్ళ చేత వీళ్ళకి వచ్చి మన ఊర్లో మొట్టమొదటిసారి బ్లడ్ క్యాంప్ చేసినారని వీళ్ళని అప్రిషియేట్ చేశారు. గట్టిగా చెప్పట్లు కొట్టాల్సిందే. సో గురుంకొండ టీం కూడా వీళ్ళకి మంచి సపోర్ట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా వాయిల్పాడు ఇన్ఛార్జ్ అయినటువంటి షాయద్ అన్న గారిని
సభలు చేస్తుంటారు చాప కింద నీరులా. కానీ తెరపైకి వచ్చేలా మన ఊరు వాయలపాడులో ఏదో ఒక మంచి కార్యక్రమం కావాలంటే వాయలపాడు నుంచి వాయలపాడు తరిగొండ సీజన్లో ఎవరైనా చనిపోతే మదనపల్లికి రావాల. దాదాపు డబ్బు విషయం పక్కన పెడితే 6:30 7:30 డబ్బు విషయం పక్కన పెడితే మనిషి బాడీ స్మెల్ వచ్చేసింది. సో మన ఊర్లో బాడీ ఫ్రీజర్ బాక్స్ కావాలని చెప్పి ఒక చిన్న అప్లికేషన్ రావడంతో మన హెల్పింగ్ మైండ్స్ ముందుకు వచ్చి ఆ బాడీ ఫ్రీజర్ బాక్స్ని ఒక మసీదులో ఉంచడం జరిగింది. ఎందుకంటే మనకు ప్లేస్ కావాలని. ఈవెన్ గుడిలో ఉన్నా కూడా పెట్టేవాళ్ళమే, దాంట్లో నో డౌట్. అది ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా బ్రహ్మాండంగా ఒక జస్ట్ ఆధార్ కార్డు పెట్టేసి సైన్ పెట్టేసి ఎత్తుకొని పోవచ్చు. అది సక్సెస్ఫుల్గా 1 yearగా రన్ చేసినటువంటి షాహిద్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మన వాయిద్యాల్లో కూడా మంచి సేవలు ఇంకా ముందుకు వెళ్ళాలి. మీ తోడు ఎల్లప్పుడూ ఉండాలన్నా. థ్యాంక్ యూ. జజాకల్లాహ్, శుక్రియా. చల్లా విజయలక్ష్మి మేడం గారు లేండి చాలు. మేడం గారికి గట్టిగా చెప్పట్లు. దాదాపు ఒక 40-50 మందికి ఉచితంగా హెయిర్ కట్ చేసి వాళ్ళకి నచ్చిన హెయిర్ స్టైల్ పెట్టి ఆయన చుట్టూ కూడా కత్తిరించేసారు లాస్ట్. వాళ్ళ కూతురు చుట్టూ కూడా. సో హ్యాపీయెస్ట్ మూమెంట్. ఈ హెయిర్ అంతా మనము హైదరాబాద్కి చెందినటువంటి 2వ వేవ్ రాగానే మంచి ఇంటర్వ్యూలు అన్నీ వచ్చినాయి. మాకు పొగడ్తల కంటే కూడా సలహాలు సూచనలు మేము చేసే తప్పులు చెప్పేవాళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకంటే మాకు చిన్న వయసు, పెద్ద వయసు కాదు. ఏదో చిన్న తప్పులు ఉంటాయి. ఏదైనా జరుగుతున్నా కూడా ఎవరైనా మాట్లాడలేదు చూడలేదంటే దయచేసి మనసారా క్షమించండి. ఎందుకంటే మీరందరితో కలిసి పోవాలా, మీరందరితో కలిసి ఉండాలని చెప్పి ఒక చిన్న ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా 2వ వేవ్ రాగానే మదనపల్లిలో ఎవరు హెల్పింగ్ మైండ్స్లో బాగా చేస్తున్నారు అంటేనే అప్పటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని హెల్పింగ్ మైండ్స్కి అందజేసినటువంటి పఠాన్ ఖాదర్ అన్నగారు ఒక్కసారి పఠాన్ ఖాదర్ గారు అప్పుడు అన్న పార్టీలు మనకు లేదు, మనల్ని ముందుకు వచ్చి అప్పుడు చేయడం నిజంగా థ్యాంక్ యూ పఠాన్ ఖాదర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అదేవిధంగా మనం చూసుకుంటే మన లోగో ఎంత అందంగా ఉంది. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క లోగోని అది క్రియేట్ చేసే సాధ్యం ఎవరికనుందంటే అది మన వికాస్ అన్నకి మాత్రమే. 100% లేయన్న, అది అన్నకి సాధ్యం. అది ఈసారి లోగో అర్థగంటలో అయిపోయింది. ఇంకా డీపీలు పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మన డీపీ మారదు. సో ఈరోజు సాయంత్రానికి అంతా అందరినీ షఫీన్న ఫోటోలో ఉంటాయి. ఇచ్చింది ఎప్పుడు టైం జరిగితే ఎప్పుడు ఫోటోలు వస్తే ఇంతకుముందు మామూలు ఫోటోలు పెట్టాలి, ఇప్పుడు కలిసి ఉండే ఫోటో. This is the wonderful platform Helping Minds. May this continue forever and forever. Thank you. Thank you, Ravi. You are the inspiration to many girls. అదేవిధంగా పుస్తకాల్లో చదువుతున్న వ్యక్తి మనకు రియాలిటీ లైఫ్లో కనపడ్డు. సాయం తీసుకునేవాడు భక్తుడైతే సాయం చేసేవాడు దేవుడు అవుతాడు. అన్ని దానం కన్నా అన్నదానం విన్నా. అదేవిధంగా బుక్క తన చేస్తున్న హెల్పింగ్ మైండ్ అనే ఆ టైటిల్లోనే ఉంది. హెల్పింగ్ మైండ్, సహాయం అనే, హెల్ప్ అంటే సహాయం, ఎం అంటే మదనపల్లి, INDS అంటే ఇండియా ఆల్ ఓవర్ సర్వీస్ అవైలబుల్గా క్రియేట్ చేయబోతున్నటువంటి మన అబోర్ గారికి ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ గివెన్ రైట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఇతను చేస్తున్నటువంటి కార్యక్రమాలు మేము ఉన్నటువంటి ఎన్నో ప్లేసెస్లో నా ఇండియాలో దాదాపుగా ఇండియా పాకిస్తాన్ బాగా కూడా వెళ్ళాను. మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా వీక్షించడం కూడా జరిగింది. సో నేను ఎక్కడ వెళ్ళినా కానీ ఏదో నేను యాక్చువల్గా ఫిలిమ్స్ కూడా చేస్తున్నాను. ఆ ఫిలిం ఆ అట్మాస్ఫియర్లో ఉండేటప్పుడు కూడా ఏదో ఒక సందర్భం వచ్చిందంటే ఆ మదనపల్లిలో ఆ హెల్పింగ్ సర్వీస్ అనేది ఉండాలబ్బా ఎవరు ఏదంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒంటి కాలపై నిలబడడం అనేది ఈజీ కాదు. తనకు ఏదైనా బట్టి సూటబుల్లో అయ్యే ఒక విషయం ఏదైనా చెప్పగలుగుతామంటే ఒక కర్మయోగిగా ఒక యోధుడు మాత్రం యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధ సంగ్రామంలో మనం కూడా పాల్పంచుకునే చాలు సర్వీస్ అనేది అందరికీ అందుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇష్టపడి తెచ్చిన మూమెంట్ ఇది. నచ్చుతుంది. లాస్ట్లో రిలీజ్ మన ప్రోగ్రామ్ ముగింది.
హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, మనం సో అన్నయ్య గారు మాట్లాడాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో ఏమైనా తప్పులు జరిగితే అందరూ క్షమించాలి. సో అన్నయ్య మాట్లాడతారు. ఎట్లుండాలబ్బా అన్నయ్య మాట్లాడుతున్నారంటే చెప్పట్లు ఉండాలి, చెప్పట్లు ఇంకా గట్టిగా. ఇంకా అన్నని చూడాలా, ఫోటో తీసుకోవాలా, సన్మానం చేపించుకోవాలా, ఎట్లుండయ్యా ఫస్ట్ ఇది కాబట్టి అలాగే అన్న మెరిసిపోయినారు. నెక్స్ట్ విశ్వం మరి మెగాస్టార్ వార్షికోత్సవ సభకు ఇచ్చేసిన మదనపల్లి ప్రియాతి ప్రియమైన సభ్యులకు, సభ్యుల ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి, హెల్పింగ్ మైండ్స్ కార్యకర్తలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, అలాగే పాత్రికేయ మిత్రులకు, ముల్బాగల్ నుంచి వచ్చిన జయసింహకి, అలాగే మెహబూబ్ బాషా గారి మిత్రులకు ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున, ఎక్కువగా ఇక్కడ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, హెల్పింగ్ మైండ్స్ కార్యకర్తలు, వాళ్ళ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, మిత్రులు అందరికీ పేరు పేరున 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నేను స్టేజ్ ఎక్కిన తరువాత ఇక్కడ మీ సేవా కార్యక్రమాలు, హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు అన్నీ విన్న తర్వాత నాకు ఒక విషయం చెప్పాలంటే, పెద్ద ఇంకా సేవలో ఏమీ మిగల్చలేనన్ని సేవా కార్యక్రమాలు చేసేసారు. మనము ఇక్కడ చూస్తున్న సేవా కార్యక్రమాల యొక్క పట్టిని మనం గమనిస్తే అసలు వీళ్ళు చేసింది ఇది వేరే వాళ్ళు సేవ చేయాలన్న ఉద్దేశానికి ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అలాగే ఇంకేమన్నా చేయాలన్నా కూడా వెతుక్కోవాలి, ఇంకేమన్నా ఇందులో ఇంకేమన్నా ఉన్నాయా, ఇంకేమన్నా మనం చేయొచ్చు అంటే ఏమీ లేదు. ప్రతి అంటే సమాజానికి ఉపయోగపడే ప్రతి అంశము, అంటే మనం కొన్ని విషయాల్ని డబ్బు పెట్టి కొనచ్చు, కొన్ని విషయాల్ని మనం నిర్మించవచ్చు, కొన్ని విషయాల్ని మనం కొనచ్చు. కానీ ఏవైతే మనం కొనలేమో, ఏవైతే మనం సంపాదించలేమో అవి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా వాళ్ళ కార్యకర్తలు, సభ్యులు, అబూ అమీన్, స్పెషలీ అబూ అమీన్కి ఇలాంటి ఆలోచన రావడం నాకు నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇన్స్పైరింగ్గా ఉంది. ప్రత్యేకంగా నీకు అభినందనలు. నిన్న వస్తున్నప్పుడు అంటే ఈ ప్రోగ్రామ్ ఇలా హెల్పింగ్ మైండ్స్ స్టార్ట్ కావడానికి ఏంటి కారణము, ఎక్కడ మొదలైంది, ఎందుకు ఇంత అంటే సాధారణంగా ఆ ఏజ్ కుర్రాళ్ళు, ఆ ఏజ్లో సేవా కార్యక్రమం ఏదైనా సేవ చేద్దామనే ఉద్దేశాలు కూడా ఉండవు. అలాంటివి నీకు అలాంటి ఆలోచన ఎలా వచ్చింది అని అడిగినప్పుడు ఆయన అబు నాకు చెప్పిన విషయం వింటే చాలా ఆశ్చర్యం వేసింది. తన ఐడెంటిటీ కార్డు మీద బ్లడ్ గ్రూప్
డీటెయిల్ ఉన్నాయి. అంటే స్టూడెంట్ ఐడెంటిటీ కార్డుతో పాటు బ్లడ్ గ్రూప్ డీటెయిల్ ఉంటే అతను ఏదో ఒక వర్క్ మీద హాస్పిటల్కి వెళితే అక్కడ తనకు తెలిసిన వ్యక్తి తన ఐడెంటిటీ కార్డు చూసి మళ్ళీ ఒక సందర్భంలో తనని నువ్వు వస్తావా పన్నుండి అనేసి పిలిచి, సో నీ బ్లడ్ గ్రూప్ నీ ఐడెంటిటీ కార్డు మీద చూశాను, చాలా అవసరం ఉంది, చాలా ఒక 4-5 డేస్గా ఆ బ్లడ్ గ్రూప్ కోసం వెతుకుతున్నారు, ఎవరు దొరకట్లేదు, కానీ నీ ఐడెంటిటీ కార్డు మీద చూసిన బ్లడ్ గ్రూప్ నాకు గుర్తుంది, నువ్వు ఇస్తే చాలా బాగుంటుందంటే అతను చెప్పిన మాటలు నాకు చాలా 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 ఆశ్చర్యాన్ని, నా దగ్గర నువ్వు డబ్బులు అడగట్లేదు, ఇంకేమన్నా కావాలంటే అడగట్లేదు, ఏమీ అడగట్లేదు, నువ్వు బ్లడ్ కదా నా దగ్గర తీసుకోవాలంట. సో అలా అక్కడ బ్లడ్ ఇచ్చేసాక తను ఎవరికి ఇస్తున్నాడో కూడా కలవలేదు. తను వచ్చేస్తూ ఉంటే ఒక ఆవిడ జ్యూస్ బాటిల్ తీసుకొచ్చి తన కాళ్ళ మీద పడిపోయిన విషయం నాకు చెప్పి నాకు ఇప్పుడు కూడా రోమాలు ఇక్కడ వచ్చింది తల అలా ఎంతమంది ఎన్ని సందర్భాల్లో ఎంతమందికి ఎన్ని అవసరాలు ఉంటాయో అవన్నీ ఒక్కొక్కటిగా తను ఒక్కొక్క మెట్టుగా ఎక్కుతూ ప్రతి అంటే ఏమంటున్నానంటే దీన్ని వివరంగా మనం చెప్పలేము. మనం చేసిన సేవా కార్యక్రమాలు వివరంగా చెప్పలేము. ఇంకో ముఖ్యమైన మాట ఏంటంటే తను ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు ఎప్పుడు కానీ నేను చేశాను నేను అనే మాటే లేదు మన దగ్గర. మా టీం, నేను ఈరోజు ఇలా ఉన్నానంటే మా టీం మెంబర్స్, నాకు హెల్ప్ చేసిన చాలామంది మిత్రులు అదే అన్నాడు, కానీ నేనే చేశాను నేను అనే మాటే లేదు. తను మాట్లాడుతున్నప్పుడు ఒక గొప్ప విషయం చెప్పాడు, నేను నుంచి మొదలైనది మనం వరకు వచ్చింది. ఇంత గొప్ప మాట. కోవిడ్లో వ్యక్తులు కానీ కోవిడ్ నుంచి ఒక భయంకరమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో కూడా కార్యకర్తలు, హెల్పింగ్ మైండ్స్ కార్యకర్తలు ముందుకొచ్చి చేయడము అది మామూలు విషయం కాదు. మనకందరికీ తెలుసు. మళ్ళీ నేను అతను చేసిన సేవా కార్యక్రమాలు మళ్ళీ దాని గురించి నేను వివరంగా చెప్పడం కాదు. ఇందులో ఇంకొక గొప్ప విషయం ఏమంటే ఎవరి హెల్ప్ తీసుకోలేదు అతను. అంటే ఎవరి హెల్ప్ లేకుండా చేయడం చాలా గొప్ప విషయం. చాలామంది నేను యాక్టర్ కాక ముందు నుంచి క్రియేట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థలో నేను ఇంకా ఒక భాగస్వామిగా ఉన్నాను. పూణేలో క్రియేట్ అనే సంస్థలో నేను ఇంకా అడ్వైజరీ బోర్డు మెంబర్గా ఉన్నాను. అక్కడ కూడా నేను పనిచేస్తున్నప్పుడు ఎంతోమంది ఎందుకు మనం ఈ సేవ అనేది అవసరము అనేది కూడా మనల్ని మనం ఒక ప్రశ్న చేసుకోవాలి. సో ఇలా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటే నాకు అంటే మీరు చేసిన థ్యాంక్ యూ మేడం. వాళ్ళ కూతురు ఎంత గొప్పగా చెప్పండి కొడతారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో అదేవిధంగా మరోవైపు తమ్ముడు పరంపరలో పీడి ద్వారా అన్న నేను కూడా సేవలు అందిస్తా అన్న, నా వంతు సేవలు అందించేది అని చెప్పి ఇంకా లిస్టు లేదు కాబట్టి కొందరు అట్లా అయినారు కాబట్టి ఒకరిని పేర్లు పిలుస్తాను తప్పుగా అని చెప్పు. చిన్నారి తల్లు చూడండి, వీళ్ళ వయసు ఎంత ఉంటే 4th క్లాస్ నుంచి 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి చిన్నపిల్లలు రావడం ఎందుకు చాలా చాలా ఆనందించే విషయం. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా భవిష్య
కొద్దిగా ఫాస్ట్గా ఉండాలి. విష్ణుప్రియ ఇక వాళ్ళ పేరెంట్స్ గొప్పలమ్మా. ఏ సర్వీస్ చేయాలన్నా కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి కదా మనము. జస్మిత చప్పట్లు. తనుశ్రీ విశారాలి అక్కగారు. ఇంకా రమేష్ అన్న రాలేదు. నాకు అదే మైండ్ గుర్తుంది అక్క. విశారాలి అక్క, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ హెల్పింగ్ మైండ్. తప్పుగా అనుకోదండి, ఎవరైనా మిస్ అయితే ఒక్కసారి రిమైండ్ చేయగలరు. ఎందుకంటే అక్కడక్కడ కూర్చున్నారు. వరుసగా నెంబరింగ్ ఉన్నా కూడా బాగుంటుంది. సో థ్యాంక్ యూ పురుషోత్త. తంబాలపల్లి డిసిసి బ్యాంక్లో పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇంకోటి స్పెషలైజేషన్ ఉంది. సో అదేవిధంగా ఒకవైపు హెల్పింగ్ మైండ్ సేవా కార్యక్రమాలు, మరోవైపు చిరు ఘన సన్మానం, అదేవిధంగా ప్రతి సంవత్సరం ఒక స్పెషల్ గిఫ్ట్లతో, స్పెషల్ లోగో క్రియేషన్తో అలరించే, అదేవిధంగా స్మైల్ ఉండాలి కేసు. కరోనా మృతదేహాల అంత్యక్రియల్లో ముందున్న చూడు నీ కొడుకిడా. సో వాళ్ళ తల్లి వచ్చింది స్వయంగా ఈ ఘన సన్మానం చూడడానికి. థ్యాంక్ యూ సైదు. ఒకవైపు రక్తదాత, మరోవైపు కరోనా మృతదేహాల అంత్యక్రియల్లో భాగస్వామ్యమైనటువంటి నా తమ్ముడు సైదుకి షఫీ అన్నయ్య గారు సన్మానిస్తూ, అదేవిధంగా నా ఆత్మీయ అన్నయ్య జాఫర్ అన్న గారిని సభా వేదికమైన ఆహ్వాని. థ్యాంక్ యూ జాఫర్ అన్న. ఈ మధ్య కాలంలో కూడా అనాథ మృతదేహాల అంత్యక్రియలో కూడా భాగస్వామ్యం అవుతుంది. చూడండి, ఈ ఫేస్ను గుర్తుపెట్టుకోవాలా. జీవితాంతం ఎన్నో సేవలు చేస్తుంటారు. ఆ గొప్ప మనసుతో ముందుకు వస్తున్నటువంటి మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక అదేవిధంగా నా చిన్ననాటి మిత్రులను మీరు మంచి చేయండి అని చెప్పి బూస్టప్ వస్తుంది. కరోనా మృతదేహాల అంత్యక్రియలో భాగస్వామ్యమైన మిత్రుడు చాను, హెల్పింగ్ మైండ్ సభ్యుడు. థ్యాంక్ యూ చాను. అదేవిధంగా కానీ తమ్ముడు ఏమనుకోద్దు, నా కోసం రా తమ్ముడు అంటే ఆ వీడియోలో ప్లస్ కరోనా మృతదేహాల అంత్యక్రియలో పాల్గొన్న మొట్టమొదటి కేసులో అన్న ఉన్నాడు, మా దినేష్ ఉన్నాడు. థ్యాంక్ యూ దినేష్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా పుంగనూరు నుంచి మదనపల్లి కేసు అంటే పుంగనూరు నుంచి రోజు ట్రావెలింగ్. ప్రతి కరోనా మృతదేహాల అంత్యక్రియలకి భాగస్వామ్యమైనటువంటి మా అన్నయ్య ప్రకాష్ అన్న గారికి, ఫేస్లో స్మైల్ ఇవ్వాలి. థ్యాంక్ యూ కేశవ బ్రదర్. అదేవిధంగా మనకి గురంకొండ నుంచి మీరు మా పెద్ద పెట్టినామో ఆ ఎనర్జీ ఈడ పోగొట్టే నెక్స్ట్ బాగుంటుంది. ఎక్కడ తగ్గేదేలే అంటాం. థ్యాంక్ యూ మోహన్. గురంకొండలో అద్భుతమైన సేవలు ముందుకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ అర్పిత. దూరంలో నీ పర్మిషన్ అంటే అన్నీ ఏం చేయలేదు ముఖతరన్నా. థ్యాంక్ యూ అర్పిత. ఈరోజు ప్రోగ్రామ్ పెట్టినందుకు చాలా హ్యాపీ అయినా. నువ్వు వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అహ్మద్ భాయ్. నేను అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే గర్భిణీ స్త్రీలకు ఉచిత ఆటో సేవలు. తమ్ముడు ఇది నువ్వు చెయ్యంటే నేను చేస్తాను. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రాంలో అంటిగొండు అనాథ మృతదేహాల అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి తమ్ముడు చేతుకి ఘన సన్మానం అన్నయ్య చేతుల మీదుగా. నిజంగా వయసు చూడండి, నువ్వు మిసాలు. అదేవిధంగా కరోనా టీం అంతా ఉంటే గ్రూప్ ఫోటో కొట్టచ్చు. చుట్టి అందరూ ఉండాలని, వాళ్ళు మాత్రం ఉండి అందరూ వెళ్ళిపోవాలని చెప్పారు. అందరూ ఉంటే బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ బిస్కెట్. ఇంకా అదేవిధంగా స్వయం రమ్మి. థ్యాంక్ యూ అమిజాన్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత కూడా నేను నెంబర్ సంపాదించి అన్నకు కాంటాక్ట్ చేస్తే అదే ఆప్యాయత, అదే ప్రేమ. నా పెళ్ళికి కూడా ఆహ్వానించిన అనివార్య కారణాల వల్ల రాకపోయినా మన హెల్పింగ్ మైండ్స్ 12వ వార్షికోత్సవానికి దాదాపు 3 నెలల నుంచి అన్న షెడ్యూల్ మేనేజ్ అవుతూనే ఉంది. ఇంకోటి ఏప్రిల్ 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు షెడ్యూల్ ఎక్కడ లేదు అన్నకి. మన కోసం హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ తన విలువైన సమయం కేటాయించి అన్న ఇట్లా అట్లా ఏమీ లేదు, మీరు ఏం చేయాలనుకుంటారు, ఎట్లా ప్రోగ్రామ్ ఉందని. ఇంకోటి అన్న నాకు పరిచయం చేసినటువంటి ఎస్ఎం భాష అన్నగారు, నేటి చరిత్ర ఎండి. ఆయన స్వర్గస్థులు అవడం దేవుడు నాకు కల్పించిన రుణమేమో. కరోనా సెకండ్ వేవ్లో బీకొత్తకోటలో మొట్టమొదటి కరోనా మృతదేహాల అంత్యక్రియల కేసు కూడా ఎస్ఎం భాష అన్నగారిదే. అది ఒక గర్వకారణం, రుణం తెచ్చుకునే అవకాశం అని చెప్పొచ్చు. ఆ అన్న ఎప్పుడూ మాతో ఉంటారు. అదేవిధంగా అన్న ద్వారా చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ చెప్పిన. భవిష్యత్తులో వచ్చే తరాల్లో మంచి సేవలతో పాటు ఒక మంచి పేరున్న ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఈ హెల్పింగ్ మైండ్స్ ద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు, ఇంకా ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు, ఇంకా అంటే కొన్ని కనపడని కొన్ని ప్రశ్నలు, కొన్ని ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో అలాంటి వాటి మీద కూడా పనిచేయడానికి నేను మున్ముందు నా వంతు నేను సహకారాన్ని ఎప్పుడు అందించడానికి నేను ముందుంటాననేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరొక చెప్పండి గట్టిగా మొబైల్ థ్యాంక్ యూ అన్న. చాలా విలువైన, చాలా గొప్ప సమయం అని చెప్పచ్చు. అదేవిధంగా అన్న సన్మానం తర్వాత ఇది ఒక మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఉన్న మన హెల్పింగ్ మైండ్స్ నుంచి. భవిష్యత్తులో మంచి సినిమాలు, మంచి మెసేజ్తో ఇవ్వాలని చెప్పి మన సార్ ఆశిస్తూ విషింగ్ వెరీ ఆల్ ది బెస్ట్ అన్నయ్య గారు. అదేవిధంగా థ్యాంక్ యూ పటాన్ కాదరణ గారు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా హెల్పింగ్ మైండ్స్ నుంచి ఎవరి ఫోటోలు ఉండవు, ఫిక్స్ ఇది. సో వార్షికోత్సవ శుభాకాంక్షలతో పాటు షఫీర్ గారిని ఆత్మీయ ఆహ్వానం పలికిన పటాన్ కాదరణ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. సెమిస్టర్ కష్టాలు తెలిసిన వ్యక్తి మన మామూలుకి సన్మానంతో, చిన్న మొమెంటోతో అభినందిస్తూ, కష్టపడేవాడు ఎప్పుడూ బాగుండాలి, చెమట చెందించే వ్యక్తి ఎప్పుడూ బాగుండాలని చెప్పి ఈ సభావేదిక నుండి మరోసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ మాము.
థ్యాంక్ యూ సో మచ్. సో ఫోటోస్లో కూడా ఒకరు తీసుకోండి, ఫాస్ట్గా తీసుకోండి. భోజనం చేసి వెళ్ళండి, ఫ్రూట్ సలాడ్ ఉంది చేసి వెళ్ళండి దయచేసి. చాలా టైం లేట్ అయింది. సో దయచేసి అందరూ ఫోన్ చేసి వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాం. చాలా తప్పు ప్రోగ్రామ్ పెట్టారు నాకు. నిజం చెప్పండి, ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక వెండి తెరలు నడిచే వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి. నేను కూడా ఫస్ట్ టైం అందులో ఇలా మా ఫ్యామిలీ. మీకు నచ్చిన డైలాగ్ ఛత్రపతి నీ అమ్మ కాటుకనల్ల నిరాశి వేళ గురువుల ఆఖ్యత గురుతి నిరంగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణములు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలుతో నెత్తురు పొంగక పులుపుగా నిటుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు నెవ్వరు చూడని లింగం నురుప ధ్రువములు నిశ్చల లింగం ఆది తేజములు ఐక్యలింగం పురాణ ప్రథములు పవిత్రలింగం శివ